శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జన్మంలో రవి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జన్మంలో రవి ఉన్నప్పుడు ఆఫీసులో కూడా మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగా ఉంటుంది. క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ ముందడుగు వేయాలి. ప్రధానంగా మాత్రం ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే జన్మంలో రవి ఉన్నప్పుడు ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. అందుకే రోజు ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్తోత్రాలు చదువుకోవటం వినటం వీలు కాకపోతే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. అప్పుడు సూర్యుడి జన్మంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడవచ్చు. అలాగే బుధుడు 2వ స్థానంలో వృషభ రాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు. మంచి మంచి ర్యాంకులు విద్యార్థులు తెచ్చుకోగలుగుతారు. అలాగే బుధుడు బాగున్నాడు కాబట్టి వృషభ రాశి నిరుద్యోగులకు బాగుంటుంది. ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ లాభం అనేది బుధుడు బాగుండటం వల్ల కలుగుతుంది. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి సంచారం వల్ల ఈ 10 రోజుల్లో వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడు వృషభ రాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 10 మధ్యలో వ్యయంలో కుజుడు ఉన్నాడు కాబట్టి దీన్ని వ్యయ కుజ దోషం అంటారు. శత్రువులు పెరుగుతారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టే చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. పైకి నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళు సమాజంలో కానీ, బంధువుల్లో కానీ అన్ని చోట్ల కూడా ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. 12వ ఇంట్లో కుజుడి వల్ల ఏర్పడే శత్రుబాధలు, వృధా ఖర్చుల నుంచి బయటపడాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ఓం సాం శరవణ భవ రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం లేదా కేజింబావు కందులు పంతులు గారికి ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు వ్యయంలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. సుబ్రహ్మణ్య అష్టకం విన్నా కూడా వ్యయ కుజ దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు.
మొదటి 8 రోజులు రెండో సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. జూన్ 1 నుంచి జూన్ 8 వరకు రెండో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది. వినోదపరమైన కార్యక్రమాల్లో వృషభ రాశి వాళ్ళు పాల్గొంటారు. బంధువులతో, మిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఇంటికి అవసరమైన విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మృష్టాన్న భోజన ప్రాప్తి ఉంటుంది. అయితే జూన్ 9, జూన్ 10 తేదీల్లో మాత్రం శుక్రుడు ఫేవరబుల్ లేడు, మూడో స్థానంలోకి వస్తాడు. అప్పుడు మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృషభ రాశి వాళ్ళు పార్ట్నర్స్ వల్ల పెద్ద ఎదురు దెబ్బ తగిలి మోసపోయే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ చివరి 2 రోజుల్లో లలితా అమ్మవారిని దర్శనం చేసుకోండి, లేదా శ్రీమాత్రే నమః మంత్రాన్ని ఆ 2 రోజుల్లో రోజుకి 21 సార్లు చొప్పున జూన్ 9, 10 తేదీల్లో చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో గట్టి పంతులు గారికి దానం ఇవ్వటం కానీ చేయండి. అప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో మోసపోకుండా బయటపడచ్చు. ఇలా రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు సంచారం బట్టి ఈ 10 రోజుల్లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళు అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తూ ఉంటుంది. ప్రస్తుతము అధిక మాసం నడుస్తోంది కాబట్టి మామూలు నెలల్లో చేసేటటువంటి పూజల కంటే, దానాల కంటే, స్తోత్ర పారాయణల కంటే అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తాయి. అధిక మాసాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే జాతక దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. అధిక మాసంలో ఏం చేయాలి? శుభ కార్యక్రమాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు ఇలాంటివేవి శుభ కార్యక్రమాలు చేయకూడదు. కానీ పూజలు బాగా చేయాలి, జపాలు బాగా చేయాలి. పూజలు కానీ, జపాలు కానీ ఈ మాసంలో ఎక్కువ చేస్తే ఫలితం వేల రెట్లు ఉంటుంది. అలాగే దానాలు చేస్తే మంచిది. అన్నిటికంటే గొప్ప దానం 33 అరిసెల దానం. అలాగే ధాన్యం దానం ఇవ్వచ్చు, గుమ్మడికాయ దానం ఇవ్వచ్చు. గుమ్మడికాయ అధిక మాసంలో దానం ఇస్తే సమస్త బ్రహ్మాండాన్ని విష్ణువుకు దానం చేసిన ఫలితం కలిగి, విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. గోధుమలు, బెల్లం దానం ఇచ్చినా కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. రాధాకృష్ణులని ఈ మాసంలో పూజిస్తే చాలా మంచిది. రోజు రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర దీపం పెట్టుకుంటే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేస్తే మంచిది. సాలగ్రామానికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుంటే అధిక మాసంలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఏదైనా దేవీ దేవతల దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా చూస్తే అధిక మాసంలో చాలా మంచిది. అధిక మాసంలో దీపదానం చేయమని పురుషోత్తమ మాహత్యం అనే గ్రంథంలో పద్మపురాణంలో చెప్పారు. దీపదానం అంటే కార్తీక మాసంలో లాగా ప్రమిదలో నూనె కానీ, నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి ఆ ప్రమిద దానం ఇవ్వటం కాదు. దీపదానం అంటే విష్ణు స్వరూపమైన చిత్రపటం దగ్గర, లేదా విష్ణుమూర్తి విగ్రహం దగ్గర, లేదా తులసి కోట దగ్గర ఒక దీపాన్ని అఖండంగా వెలిగేలాగా వెలిగించాలి. దీన్ని అధిక మాసంలో ఇచ్చే దీపదానం అంటారు. కాబట్టి కార్తీక మాసంలో దీపదానం వేరు, అధిక మాసంలో దీపదానం వేరు. అధిక మాసంలో దీపదానం అంటే లక్ష్మీనారాయణల దగ్గర కానీ, విష్ణు సంబంధమైన ఫోటో లేదా విగ్రహం దగ్గర కానీ, తులసి కోట దగ్గర కానీ ఎక్కువసేపు అఖండంగా కొండెక్కకుండా ఒక దీపాన్ని వెలిగేలాగా చూడాలి. దానివల్ల విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే అధిక మాసంలో పరమేశ్వరుణ్ణి ఎవరైనా సరే 33 మారేడు దళాలతో పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుందని మనకి ప్రామాణిక గ్రంథాలలో శివరహస్యం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే 33 మారేడు దళాలతో అధిక మాసంలో ఈశ్వరుణ్ణి పూజించండి. అలాగే అధిక మాసంలో మృత్యుంజయ మంత్రం చదివితే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని కూడా శివరహస్యం అనే గ్రంథం చెప్తోంది. కాబట్టి రోజు మహామృత్యుంజయ మంత్రాన్ని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయ మామృతాత్ అంటూ రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. మామూలు సమయంలో కంటే తొందరగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శివాలయంలో అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. అలాగే శివాలయ ప్రాంగణంలో గొడుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. దానివల్ల కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అసలు అధిక మాసంలో ఒకసారి విష్ణు సంబంధమైన క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఎవరైనా ఒక్కసారి ఈ అధిక మాసంలో పూరీ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
శ్రీరంగానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. పూరికి, శ్రీరంగానికి వెళ్ళలేని వాళ్ళు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని తిరుమలలో దర్శనం చేసుకోండి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం కంటే అధిక మాసంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే వచ్చే ఫలితం అనేది ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఇలా ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటం, శివుణ్ణి ప్రత్యేకంగా పూజించడం, విష్ణువుని ప్రత్యేకంగా పూజించడం చేయండి. అలాగే అధిక మాసంలో లలితా సహస్రనామం చదివితే మామూలు సమయంలో కంటే బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. లలితా సహస్రనామం చదివి ఆవు పాలతో పాయసం చేసి అమ్మవారికి ఆ పాయసం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి. కొన్ని కోట్ల రెట్లు విశేషంగా లలితామ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. 3 సంవత్సరాలకు వచ్చే ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. జూన్ 15వ తేదీ వరకు అధిక మాసం ఉంది. ఈ సమయంలో ఎప్పుడైనా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు తెలుసుకోవాలన్నా, ట్రాన్సిట్ చేంజెస్ గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.